ప్రెజెంట్ అయితే భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్దయితే ఉన్నాము. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద అయితే ఈరోజు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు తిరుపతి నుంచి తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకొని ఈరోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి ఫ్లైట్‌లో అయితే రాబోతున్నారు. ఇక్కడ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఆయనకి స్వాగతం పలకడానికి ఒకసారి వాళ్ళ మాటల్లో ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మించడము ఫస్ట్ ఏదైతే ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అయ్యి తర్వాత ఈరోజు ఆగస్టు 17 నుంచి విమానాల సర్వీసులు ప్రారంభమయ్యాయో ఇప్పుడు మొదటిసారిగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు రావడంతో వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడి వాళ్ళ సంతోషాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నా పేరు జగన్నాథ నాయుడు, ఇచ్చర్ల నియోజకవర్గం, తెలుగుదేశం సీనియర్ లీడరు. మరి ఈరోజు మాకు 12 సంవత్సరాల క్రితం మా పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు దీనికి శంకుస్థాపన చేశారు. సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్, ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. మరి 5 సంవత్సరాల పాలనలో వైసీపీ నాయకులు కాలయాపన చేశారు. వాళ్ళ తాలూకా అసమర్థత వల్ల ఎయిర్పోర్ట్ వెనకబడిపోయింది. మరి సమర్థుడైనటువంటి ఒక రాజు ఈ రాష్ట్రానికి రాజు అవ్వడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, మా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, వీళ్ళందరూ యొక్క ఒక పనితీరు వల్ల ఈ భోగాపురం ఎయిర్పోర్టు మా ఉత్తరాంధ్రకి ఎన్నో రకాలైనటువంటి దశ మార్పులు చేస్తూ మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి పరిశ్రమలు దీనివల్ల రావడం, గూగులు మరి ఇంకా ఎన్నో సంస్థలు మన విశాఖ నగరాన్ని తీర్చిదిద్దడానికి, ఉత్తరాంధ్ర బాగుపడడానికి, అనేక రకాలైనటువంటి అభివృద్ధికి నోసుకుని మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆశలకు, ఆయన శ్రమకి గుర్తించి మరి నరేంద్ర మోదీ గారు ఈరోజు మరి ఒక నిర్ణయం తీసుకుని మరి ఇక్కడికి వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ని మొన్న ఆయన చేతుల మీదుగా లాంఛనం చేయడం, దీనికి మొత్తం ప్రపంచం అంతా ఒక సముద్రంలాగా ఉప్పొంగి ఇక్కడికి వచ్చి ఘనస్వాగతం పలకడం, మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుల తరఫున మేము అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. నేను ఆకిలి ప్రసాదరావు, పోస్పాటర్ ఎగ్జెడ్పీటీసీ విజయనగరం పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా 2016 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కేంద్ర మంత్రివర్యులు విమాన శాఖ అధ్యక్షులు మా విజయనగరం మహారాజు వంశానికి చెందినటువంటి పోస్పాటర్ అశోక్ గజపతిరాజు గారు, అలాగే ఆ రోజు వీరంతా కలిసి మరి భోగాపురం ఎయిర్పోర్టులో స్థాపిద్దాం అన్నప్పుడు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కర్రోజు బంగారరాజు గారు, అప్పటి నారాయణ స్వామినాయుడు గారు ఎమ్మెల్యే గారు, వారి సహకారంతో భూ సహకారంతో చేసి 2016 నుంచి 19 వరకు కూడా చాలా వేగంగా అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసిన సరే జరిగినప్పటికీ ఈ తర్వాత వచ్చినటువంటి 19లో వచ్చినటువంటి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం గత 2024 వరకు దీన్ని పనులు పర్యవేక్షించగా నత్తలను నడుపుతూ మళ్ళీ 2024లో మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అతి వేగంగా జిఎంఆర్ సంస్థ మరి తయారు చేసి మరి మొన్ననే 8వ తారీఖునే మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర యువ నాయకులు నారా లోకేష్ గారు, పౌర విమానయాన శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, అలాగే లోకం మాధవ్ గారు, మా కర్రోజు బంగారరాజు గారు, వీళ్ళంతా కూడా సమిష్టి కృషితో ఇంత అందంగా ఈ వెనకబడిన ప్రాంతానికి ఇంత మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఈ ప్రాంతం తాలూకా భోగాపురం అనగానే నేషనల్ లెవెల్లో, ప్రపంచ లెవెల్లో పేరు ప్రఖ్యాలు తీసుకొచ్చినందుకు మరి మా ప్రాంతంలో రోజుకి 30 సుమారు విమానాలు ఇక్కడ రాకపోకలు చేస్తున్నాయి అంటే మాకు విజయనగరం వాస్తవులందరికీ గర్వకారణంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల మా ప్రాంతం అంతా కూడా అనేక రకాలుగా ఆర్థికంగాని సామాజికంగాని అభివృద్ధి చెందుతుందని, ఇంకా భవిష్యత్తులో మంచి
పరిశ్రమలు వచ్చి రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా పురోగతి అయ్యి మరి చంద్రబాబు నాయుడు గారి పేరు స్థిరస్థాయిగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మేము మీ దగ్గర సెలవు తీసుకుంటాం. నా పేరు చిల్లా శ్రీనివాసరెడ్డి, నేను చిల్లపేట రాజు ఎక్స్ సర్పంచ్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ 2016లో స్టోన్ వేయడం జరిగింది. తరువాత గత గవర్నమెంట్ నిర్లక్ష్యం చేయడం జరిగింది. తర్వాత 2024లో మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళా దీనికి పురుడు పోసుకొని 2026లో ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది ప్రపంచంలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే అన్ని ప్రమాణాలు కలిపి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర తాలూకా దశ మారడం జరుగుతుంది. ఉత్తరాంధ్రకి ఇది కార్గో టెర్మినల్ అంటే ఎక్కడ నుంచి మనం ఏదైనా ఇక్కడ ఒక ఔషధ పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రపంచ దేశాలకు పంపించవచ్చు. ఇక్కడ ఒక ఆక్వా ఉంది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనం తయారు చేసే ఎటువంటి ఇదైనా సరే ప్రతిదీ ఒక్కటికి కూడా ప్రపంచ దేశాలకి ఎక్కడి నుంచి సప్లై చేయగలిగే టెర్మినల్ ఇక్కడ మనకి ఇవ్వడం వల్ల ఉత్తరాంధ్రలో ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఉద్యోగం ఉపాధి అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర పైన ఎంత ప్రేమ ఉందంటే ఈ యొక్క అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ టెర్మినలే మనకి ఒక ఉదాహరణ. రామ్మోహన్ నాయుడు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మన ఉత్తరాంధ్ర పైన ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా రూపురేఖలు మారాలని, ఉత్తరాంధ్ర ప్రజలు బాగుండాలని ఈ అల్లూరి సీతారామరాజు టెర్మినల్ పెట్టడం జరిగింది. దీని ద్వారా రానున్న రోజుల్లో మన ఉత్తరాంధ్ర దిశ మారుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాది ఏఎన్ఆర్ ఎస్టేట్స్ అమ్మ. నా పేరు పాండురంగారావు. లాస్ట్ టైము మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇవాళ రిసీవింగ్ గురించి రావడం జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళు వస్తూ ఉంటాను. నిజంగా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ చాలా గర్వకారణం. ఈ ఏరియా అంతా కూడా మనకి ఉత్తరాంధ్రకే మంచి భవిష్యత్తు ఉంది. మనకి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ భూములు వాల్యూ పెరుగుతాయి. రాబోయే రోజుల్లో మంచి బిజినెస్ జరగడానికి కూడా అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారాలు చేసుకోవడానికి బాగా అనువుగా ఉంది. ఇక్కడ మనకి అన్ని రకాలుగా కూడా మంచి ఎయిర్పోర్ట్ నిర్మించారు. మనకి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ గారు వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఎయిర్పోర్ట్ మన భారతదేశంలో ఇంత మంచి ఎయిర్పోర్ట్ ఎన్నో ఎయిర్పోర్ట్లు చూసాం, కానీ చాలా చాలా మంచి కళలు ఉట్టిపడేలాగా ఎయిర్పోర్ట్ని నిర్మించి చాలా చక్కగా చేశారు. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. రేపు రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చెందుతుంది ఏరియా అంతా కూడా అని చెప్పని ఏరియా వాసులందరికీ కూడా చాలా మంచి జరుగుద్ది. అలాగే ఈ ఎయిర్పోర్టు మనకి ఎవరైతే రైతులు మనకి ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా చాలా చాలా మనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళందరికీ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటాను. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ పెట్టినందువల్ల చాలా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అందరికి కూడా వన్ని తెచ్చినట్టు అయింది. ఇలాంటి ఎయిర్పోర్ట్ రావడం మేమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రేపటి తరం కోసం నేటి నాయకులు చేస్తున్న కృషి అభినందనీయం. వారందరూ మా అందరి తరపున ఈ కార్యక్రమాన్ని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ గారు, అలాగే లోకం మాధవ్ గారు వీళ్ళంతా కూడా కృషి ఫలితంగా ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్ కావడం మరి ఈ ప్రాంతానికే వని తెచ్చినట్టు అవుతుంది. అలాగే రేపు పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. విశాఖపట్నం కంటే మెరుగైన సేవలు అంతర్జాతీయ విమానాశ్రయం, ఎందుకంటే అక్కడ వైజాగ్లో ఉంది అంటే డొమెస్టిక్ విమానాశ్రయం కావడం. ఎంతైనా సరే వర్షాలు వచ్చినప్పుడు కూడా ఫ్లైట్లు చాలా వరకు దారి మళ్లింపు చేయడం వల్ల ఇబ్బంది పడేవారు ప్రయాణికులు. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ భోగాపురంలో పెట్టడం ఉత్తరాంధ్రకే కాదు మన దేశానికే గర్వకారణంగా మేము భావిస్తూ రేపటి తరం కోసం అడుగులు వేసినందుకు ప్రభుత్వాలకి అటు ఎన్డీఏ ప్రభుత్వంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మా ఎంపీ గారు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని ఫస్ట్ ఇప్పుడు రావడం జరుగుతుంది. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ. ఆయనకి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున మేమందరం రావడం జరిగింది. మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు గారు ఎయిర్పోర్టు ఫస్ట్ ల్యాండింగ్ ఆ రోజు రేవిస్ మినిస్టర్ గారితో అయింది. రెండోసారి ఈరోజు తొలిసారిగా, ఎందుకంటే ఈరోజు మనకి రాకపోకలు స్టార్ట్ అయ్యాయి కనుక ఈరోజు ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది కనుక గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు,
ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనాయక నారా లోకేష్ గారు, ఏవిఎస్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు చాలా మంది పెద్దలు వచ్చి మనం భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించుకున్నాం. అయితే వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే అతి ముఖ్యంగా ఈరోజు ఈ ఉత్తరాంధ్రకి మన విజయనగరం ప్రాంతానికి ఒక మణిహారం అందించిన, సకాలంలో పూర్తి చేసిన జిఎంఆర్ వారికి అందరికి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ అద్భుతంగా నడిపించిన కలియుగ దైవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి నేరుగా రావడం జరిగింది. దంపతులు మేము కూడా ఉదయాన్నే 3:30 గంటలకి ఉదయాన్నే ఏకజామున స్వామివారి దర్శనం చేసుకుంటూ ఫస్ట్ ఫ్లైట్ తిరుపతి నుంచి నేరుగా భోగాపురం రావడం జరిగింది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం మనందరికీ, ఈ ప్రాంత ప్రజానీకానికి మంచి అభివృద్ధికి నాందైంది. ముఖ్యంగా ఈ భూములు ఇచ్చిన రైతాంగానికి వారికి సోమవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి సోమవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ ఎయిర్పోర్ట్ దినదిన అభివృద్ధి జరగాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మనం ప్రారంభించుకున్నాం. అది భవిష్యత్తులో అన్ని దేశాలకు కూడా మన భోగాపురం నుంచి ఫ్లైట్స్ నేరుగా వెళ్ళాలని, అలాగే మన దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలకి వెళ్ళాలని, కనెక్టివిటీ పెరగాలని, వ్యాపారం జరగాలని, అలాగే ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగాలని సోమవారం కోరుకోవడం జరిగింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నేను ఆ రోజు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి సమక్షంలో జరిగే కార్యక్రమానికి ఇన్వాల్వ్ అయ్యేవాడు. అలాగే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండడం, అవకాశం రావడం, సోమవారం కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించారు. ముఖ్యంగా ఇక్కడ భూములు ఇచ్చిన రైతులతో పాటు ఇల్లు కోల్పోయిన బాధితులుగా వారవచ్చు, ప్రజలవచ్చు, ముఖ్యంగా అందరికీ సమన్వయం చేస్తూ అధికార యంత్రాంగం అవ్వచ్చు, అందరూ కూడా ఇక్కడ ఈ రోజున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులు, యాక్చువల్గా అయితే స్థానికంగా పనిచేస్తే ఇక్కడున్న రిపోర్టర్స్ కానీ, జిల్లా మీడియా కానీ, ఎప్పుడైతే ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి భూసేకరణ స్టార్ట్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ప్రకటించారు, చంద్రబాబు నాయుడు ప్రకటించారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి క్షణం కూడా మీ సర్వీస్ ఇచ్చారు. మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొన్నను అద్భుతంగా మేము కుటుంబం మా ఫ్యామిలీతో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారు చాలా ఆనందం పడ్డారు. ఇక్కడ ప్రజానీకానికి, ముఖ్యమంత్రి వారికి, నిర్వాహకులకి, అడ్మినిస్ట్రేషన్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కి, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కి వారు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. లోకేష్ గారు పర్యవేక్షణలో చాలా బాగా జరిగిందని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు స్వయంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, భోగాపురం వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు చాలా ఆత్మీయంగా నన్ను ఆహ్వానించారు, చాలా అద్భుతంగా ఆహ్వానించారు. చాలా నేను మరుపురాని రోజుగా నేను భావించుకున్నాను చెప్పడం మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఆనందం కలిగింది. ఈ మీ ద్వారా కూడా ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రాంతం పట్ల ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఒక విజనరీతో, ఇప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన మదిలో పడి ఎప్పుడైనా భవిష్యత్తులో విశాఖపట్నం, విజయనగరం, అలాగే శ్రీకాకుళం 3 పట్టణాలు కూడా కలుపుకుంటూ ఒక మహానగరం అవబోతుంది, అందుకు దానికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఈ భోగాపురానికి ఎంపిక చేయడం అనేది చాలా ఆనందం కలుగుతుంది. అయితే మనందరికీ మంచి ఈ మధ్య కాలంలో మిత్రుడేం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా మీకు. ఆయన పాపం మనకి సవాల్ చేశాడు, ఎర్రబస్టానికి ఎయిర్ బస్ ఎందుకు వస్తుందని సవాల్ చేశాడు. దాన్ని అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా మొన్న అవకాశం, ఎందుకంటే ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చారంటే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా జరగాలి, అది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు సాధ్యమని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనకి అవకాశం ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అందుకే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. మన ఊర్లో, మనం పుట్టు ఊర్లో, మనం నివాసం ఉన్న ప్రాంతంలో, మనం తిరుగుతున్న ఏరియాలో మన ఊరు ఎట్లాగైతే ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఎట్లయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో అట్లాగే ఏదో ఒక ఆనందం కలిగింది, ఒక ఎమోషనల్ ఇప్పుడు హృదయం. మా మిస్సెస్ మేము పక్కపక్కన కూర్చున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. ఇవన్నీ కూడా మన సముద్ర తీర ప్రాంతాలు, మన గ్రామాలు చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఓటేసి
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి పంపించిన ప్రధానికం సమక్షంలో వారు గ్రామాలు చూసుకుంటూ వచ్చేటప్పుడు మన నేలల మీద ల్యాండ్ అవుతున్నప్పుడు ఫ్లైట్ ఒక రకమైన ఆనందం. ఆ ఆనందాన్ని మేము షేర్ చేసుకున్నాం. అందుకే మేము సోమవారికి కూడా ఆ సేవలో కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. చెప్పింది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తానని చెప్పి చెప్పినప్పుడు ఒళ్ళు పులకరించిందండి. ఎందుకంటే మన భోగాపురం ఆ వాయిసే ఒక ఎమోషన్. ఎందుకంటే దీనికోసం ఇన్ని సంవత్సరాలతో కళ్ళగన్నా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసాం. మన ప్రాంతీయులు కూడా చాలా మంది ఎదురు చూశారు. ఆ వాయిస్ కోసం, ఆ వాయిస్ రావడంతో చాలా ఆనందం.